భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. భగవద్గీతలోని 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం అంటే మీ యొక్క యోగక్షేమాలు విచారించే బాధ్యత నాది. వహామి అహం, అహం అంటే నేను స్వయంగా, వహామి అంటే నేను భరిస్తాను. మీ యోగక్షేమాల్ని స్వయంగా భరించే బాధ్యత నాది అని కృష్ణుడు మనందరికీ ప్రమాణం చేశాడండి. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో మన యోగక్షేమాల్ని విచారించడం అన్నా, మన యొక్క బాధ్యతని స్వీకరించడం అన్నా దాని అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈ మాటల్ని చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే, నా దగ్గర లేనిది భగవంతుడు నాకు ప్రసాదిస్తాడు, నా దగ్గర ఉన్నదాన్ని భగవంతుడు సంరక్షిస్తాడు, ఆయన సంరక్షకుడు. మన దగ్గర ఉన్నటువంటి సంపద కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఇంకా ఏదైనా వాహనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, సింగారం కావచ్చు, లేదంటే వజ్రవైఢూర్యాలు, భవంతులు, సంపద, ఆస్తి, ఏదైనా ఆయన మనకు ప్రసాదిస్తాడు. మన దగ్గర అవి ఆల్రెడీ ఉంటే సంరక్షిస్తాడు. ఇది మన యొక్క ఎక్స్పెక్టేషన్ భగవంతుడి నుంచి. హీ ఈజ్ ద ప్రొవైడర్ అండ్ ఈజ్ ద ప్రొటెక్టర్, అలా అనుకుంటాం మనం. కాకపోతే భగవంతుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు,
మనకి కావలసినటువంటి వస్తువులు కానీ సదుపాయాలని కానీ వసతుల్ని కానీ ఎప్పుడు సమకూరుస్తాడు? ఆయనకు ఒక లాజిక్ ఉంటుందా? లేదంటే భక్తులు కదా, ఇంకా అంటే అది ఇచ్చేద్దాం, లేదంటే చాలా ర్యాండమ్గా స్పాంటేనియస్గా యథేచ్ఛగా ఆయన మనకు ప్రసాదిస్తున్నాడా? లేదంటే ఏవైనా నియమ నిబంధనలు ఉన్నాయా? అది మనం గమనించాలి. చాలామంది ఈ ఆఖరి పాదాన్ని మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటారు. యోగక్షేమం వహామ్యహం అంటే మా బాగోగుల్ని భగవంతుడు చూసుకుంటాడు అని భగవంతుడి మీద కాస్త విశ్వాసం, కాస్త శ్రద్ధ, ఆయన యొక్క సంరక్షణ మీద నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ఆఖరి మాటని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాల బాధ్యత నాది అని ఆయన అన్నాడు అని మనం ఎంతో ఆయన మీద శ్రద్ధ, ఫెయిత్ పెంపొందించుకుంటాం. కానీ మొదటి 3 పాదాల్లో ఆయన ఏమన్నాడో మనం చాలా వరకు విస్మరిస్తూ ఉంటాం. భగవంతుడు మన యోగక్షేమాలు విచారించాలంటే మనం ఏం చేయాలి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఇది చేయాలండి. ఫస్ట్ అనన్యాశ్చింతయంతో మాం. అన్య అంటే భక్తికి సంబంధించినటువంటి ఇతర విషయాలు, భౌతిక విషయాలు. అనన్య అంటే ఇతర విషయాల మీద ఎటువంటి ధ్యాస లేకపోవడం. అనన్యాశ్చింతయంతో మాం, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని ఆలోచించకుండా, వాటి గురించి పట్టించుకోకుండా, ఏకాగ్ర చిత్తంతో, వ్యవసాయాత్మిక బుద్ధితో అనన్యాశ్చింతయంతో మాం. ఎప్పుడైతే భక్తులు భగవంతుడి యొక్క చింతనలో నిమగ్నం అవుతారో, ఆయన్ని ఎప్పుడు ధ్యానిస్తారో, ఆయన్ని ఎప్పుడు స్మరిస్తారో, అప్పుడు యోగక్షేమాలు విచారిస్తాడనమాట. అనన్యాశ్చింతయంతో మాం అంటే ఎప్పుడు ఆయన్నే ధ్యానించాలి. మొదటి మాట, మొదటి పాదం. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ వారు ఏమంటారంటే, కృష్ణం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవ గురుజనాః గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగ మధునా మత్తాయమానం తుమి చిత్తం నైవ నివర్తతే క్షణమపి. నా యొక్క చిత్తం, నా యొక్క మనసు నైవ నివర్తతే క్షణమపి, ఒక్క క్షణం కూడా ఆయన కృష్ణుడి యొక్క పాదపద్మాల యొక్క చింతన నుంచి మళ్ళదు. శ్రీకృష్ణ పాదాంబుజాన్ అంటే భక్తులంటే ఎవరు? అసలు భక్తులంటే ఎవరు? ప్రతి క్షణం, ప్రతి నిత్యం భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉంటారు. చిత్తం నైవ నివర్తతే క్షణమపి, ఒక్క క్షణం కూడా వారి యొక్క మనసు ఆయన నుంచి మళ్ళదు. శ్రీకృష్ణ పాదాంబుజాన్. మనం భగవత్ చింతన చేస్తూ ఉంటే మనం చింతల నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎంతమందికి చింతలు ఉన్నాయండి? ఏ చీకు చింత లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుందా? అప్పుడప్పుడు కాస్త చింతలు, ఒడిదుడుకులు, కష్టాలు, యాంగ్జైటీస్ ఉన్నాయా? కావాల్సినవి ఉన్నాయి, రోజు ఉంటాయి. ప్రతిరోజు, ప్రతినిత్యం చింతలు ఉంటే ప్రతినిత్యం జపం చేయాలి, ప్రతినిత్యం భగవంతుని స్మరించుకోవాలి. అవునా? అందుకే కృష్ణుడు ఏమన్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం. మీకు నిత్యం చింతలుంటే నిత్యం అభియుక్తానాం, భగవంతుడికి ఉపాసన చేయండి. సరే, ముందు ఈ శ్లోకం కంప్లీట్ చేద్దాం. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవ గురుజనాః గృహ్ణంతు ముంచంతు వా. అప్పుడప్పుడు మన ప్రియ బంధువులే, గురుజనులే, పెద్దవాళ్ళు గృహణంతు ముంచంతు వా, నిందంతు నిందిస్తూ ఉంటారు. మీలో ఎంతమంది భక్తి మార్గానికి ఇలా రాగానే, దగ్గరికి రాగానే మిమ్మల్ని కొంచెం ఆట పట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? అప్పుడప్పుడు నన్ను చాలామంది ఆట పట్టించారండి. జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకునే నన్ను ధోతి కుర్తా కట్టించారు భక్తులు. ఒకసారి మా కాలేజీలో ఉన్నప్పుడు నేను అది అసైన్మెంట్ చేసుకుంటున్నాను, ఆదివారం ప్రోగ్రామ్ అక్కడ
సత్సంగ ప్రోగ్రామ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను, ఆర్గనైజేషన్ చేసేసాను. కానీ స్టూడెంట్నే కదా, అసైన్మెంట్ చేసి సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్ మీద పనిచేస్తున్నాను నేను. అక్కడ ఫోన్ కాల్ వచ్చింది, అక్కడ ప్రోగ్రాంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెంటనే రావాలని. నేను ఇప్పుడు ధోతి కుర్తాలో ఉన్నాను, పూర్తిగా తిలకం పెట్టుకుని ఉన్నాను. ఇక టైం లేదు డ్రెస్ మార్చుకోవడానికి. అలాగే బయటకు వచ్చాను అనమాట, హాస్టల్ రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఈ అవతారంలో నన్ను ఎప్పుడు ఎవరు చూడలేదు మా కాలేజీలో. కొత్త అవతారం అనమాట. ఈ జీన్స్ ప్యాంటు టీషర్ట్ మనిషి ఏమిటి, ఈ ధోతి ఏమిటి, కుర్తా ఏమిటి. 21, 22 ఏళ్ళ వయసులో ఉన్నాడు. 21 కూడా లేదు, 21 అనుకుంటా. తిలకం ఏమిటి నెత్తి మీద. సరే, అక్కడ మా హాస్టల్ బ్లాక్ నుంచి ఐఏఎస్సిలో జిమ్ఖానా అని ఉంది, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందనమాట. దానికి చాలా 6 కిలోమీటర్ల దాకా నడవాలి. హాస్టల్ బ్లాక్ నుంచి నడిచి బ్రిడ్జ్ దాటి అటు వెళ్తే అక్కడ ఉంటుంది మా ప్రోగ్రామ్ అనమాట. అలాగే వెళ్ళాను. దారిలో 100 మంది స్టూడెంట్స్ చూశారు. కొంతమంది అలా చూశారు, స్టన్ అయ్యారు. ఇంకొంతమంది అరే ఏమైంది, మా స్టూడెంటేనా, ఎవరైనా వచ్చారా బయట నుంచి మా కాలేజీలోకి అని డౌట్ అనమాట కొంతమందికి. కొంతమంది నన్ను తెలిసిన వాళ్ళు, రికగ్నైజ్ చేసిన వాళ్ళు, ఏంట్రా అవతారం ఏంటి అన్నాడు. నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతువ. మనం కేవలం ఇది ఒక బ్రహ్మచారిగానో సన్యాసిగానో మారినప్పుడు మాత్రమే జనాలు మనల్ని నిందించడం కానీ లేదంటే అవహేళన చేయడం కానీ చేయరండి. మీరు మీ యొక్క విద్యుత్ ధర్మాల్ని ఈ నార్మల్ సొసైటీలో, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో నిర్వహిస్తున్నా కూడా అప్పుడు కూడా మీరు కాస్త అలా గుడికి వెళ్ళడం, కొంచెం భక్తి ప్రవృత్తులు ఎక్కువగా కనపరిస్తే మీ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కూడా ఏంటి కొత్తగా బొట్టు పెట్టుకుని వస్తావేంటి ఈ మధ్యలో. నేను చిన్నప్పుడు 4th క్లాస్లో ఉన్నప్పుడే, 5th క్లాస్లో ఉన్నప్పుడే బొట్టు పెట్టుకుని వెళ్ళానండి. మా మదర్ ఎప్పుడు బొట్టు పెట్టేవాళ్ళు. అలా బొట్టు పెట్టుకుని ఈ స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్లో అందరూ పిల్లలు ఏడిపిస్తారనమాట. ఆడపిల్లలే బొట్టు పెట్టుకుంటారు, మగపిల్లలు బొట్టు పెట్టుకో, నువ్వు ఆడపిల్లలు అలా అని కొంచెం ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. నేను బొట్టు తీసేసాను. మా మదర్ చెప్పేవాడిని నేను బొట్టు పెట్టుకున్నాను, ఇంకా అందరూ ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారని. అంటే ఆ పసి వయసులో కూడా కాస్త భగవంతుడి మీద కాస్త భక్తి ప్రపత్తులు కనపరిస్తే జనాలకి ఏమిటంటే చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. ఏమిటి ఈ కొత్తగా భక్తి ఏమిటి, జపం ఏమిటి, నామం ఏమిటి, బొట్టు ఏమిటి, ఈ అవతారం, ఈ డ్రెస్ ఏమిటి అని అంటుంటారు. అయినా కూడా నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతువ. ప్రియ బంధువులు, మిత్రులు, మన సమాజంలోనే ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని నిందించినా కూడా, గృహణంతు ముంచంతువ, మనల్ని స్వీకరించినా తిరస్కరించినా కూడా, చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదభుజాం. ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల మీద చింతన కాస్త కూడా తొలగకూడదండి. మనం దేవుడి ప్రీత్యర్థం చేస్తున్నాం ఈ భక్తి, ఎవరినో మెప్పించడం కోసం కాదు. చాలాసార్లు ఏమిటంటే ఈ భౌతిక జగత్తులో మనం నివసిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో నా చుట్టూ ఉన్న వ్యక్తులు నేను ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను అలా ఉండాలి, ఈ బ్రాండ్సే వాడాలి, ఇటువంటి బట్టలే వేసుకోవాలి, ఇటువంటి హెయిర్ స్టైలే ఉండాలి. అదేదో అప్పట్లో చిన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది, ఆ హీరోకి ఏంటంటే ఇక్కడ ఏదో దెబ్బ తగిలి ఇక్కడ పెద్ద ఏదో ఘాట్ ఉంటుందన్నమాట, అక్కడ జుట్టు పెరగదన్నమాట, అదొక స్టైల్. అందరూ అడిగే దెబ్బ తగిలింది, హీరోకి దెబ్బ తగిలింది, అందరూ ఆ స్టైల్లోనే హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారనమాట. అలా ట్రెండీగా ఉండాలి, ఇలా ఉంటుందన్నమాట. కానీ ట్రెండ్ కాదండి, ట్రెడిషన్ ఇంపార్టెంట్. మనం ట్రెండ్స్ కాకుండా డివోషనల్ ట్రెడిషన్ ఏమిటి, మన పరంపరలో మనకిచ్చినటువంటి ఆ సంస్కారాలు ఏమిటి, ఆ సంస్కృతి ఏమిటి, మనకి ఆధ్యాత్మిక పరంపర ఏమిటి, ఆ పరంపర మనకిచ్చేటటువంటి ఆ బోధనలు ఏమిటి, ఆ బోధనల్ని పాటించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి. భగవద్ధామానికి చేరుకుంటామండి, వైకుంఠానికి చేరుకుంటాం. ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళిని మీరు వారి మెప్పు పొందాలనుకుంటున్నారా, లేదా వైకుంఠానికి చేరుకోవాలనుకుంటున్నారా? మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తే మనల్ని నిందించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు కావలసినంతమంది ఉంటారు. అయినా కూడా నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతువ దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తువ. దుర్వాదం
మన మీద పుకార్లు పుట్టిస్తూ ఉంటారండి. దుర్వాదం అంటే గాసిప్, పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తువా. మా వంశానికి వీడు కళంకం తీసుకొస్తున్నాడు. ఈ నామం పెట్టుకుని, ఈ తిలకం పెట్టుకుని, ఈ మంత్రాన్ని జపిస్తూ మా వంశానికి కళంకం తీసుకొస్తున్నాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎవరు అనుకున్నారు? ఉదాహరణ కావాలా? హిరణ్యకశిపుడు అనుకున్నాడు, మా రాక్షస వంశానికి ఈ ప్రహ్లాదుడు కళంకం తీసుకొస్తున్నాడు. ఎంత గొప్ప వంశం అది! మా వంశంలో హరిని పూజించిన వాళ్ళు ఎవరు లేరు, హరిని ద్వేషించిన వాళ్ళే ఉన్నారు. అటువంటి హరిద్వేషుల వంశంలో పుట్టి హరిని పూజిస్తాడా, హరిని స్మరిస్తాడా ఈ ప్రహ్లాదుడు? వంశానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని నిందించారండి ప్రహ్లాదుడిని. దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తువా తాదృక్ ప్రేమధరానురాగమధునా మత్తాయమానం తుమి. జై జగన్నాథ్. అయినా కూడా ఎంతమంది నిందించినా, ఎంతమంది హింసించినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది వంశానికి కళంకం తీసుకొస్తున్నావు అని మనల్ని ప్రశ్నించినా, వేధించినా, బాధించినా తాదృక్ ప్రేమధరానురాగమధున ఆ భగవంతుడి యొక్క ప్రేమని మనం ఆస్వాదిస్తున్నంత వరకు ఇవేం పట్టించుకోవండి. మనం అనన్యాశ్చింతయంతో మాం, ఏ చింతన లేకుండా, ఏ అన్య చింతన లేకుండా అనన్యంగా ఆయన గురించే మనం ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటే మన చింతలన్నీ తొలగిపోతాయి. చితి అంటే తెలుసుగా, మృతదేహాన్ని తగలబెడతాం కదా, అది చితి మన దేహాన్ని ఒక్కసారి దహిస్తుందండి. కానీ చింత మన మనసుల్ని ప్రతి క్షణం దహిస్తూనే ఉంటుంది, ప్రతినిత్యం దహిస్తూనే ఉంటుంది. ఈ చితి నుంచి కానీ, ఆ చింత నుంచి కానీ తప్పించుకోవాలంటే మనం శ్రీకృష్ణ చింతన చెయ్యాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే. మీకు చితి ఇష్టం లేదా? చింత కూడా ఇష్టం లేదా? అయితే కృష్ణ చింతన చేయండి, భగవత్ చింతన చేయండి. ఎందుకంటే మనం భక్తి మార్గాన్ని అలా ప్రారంభిస్తే చాలండి, అలా ప్రారంభిస్తే చాలు భక్తి మార్గాన్ని. భగవంతుడు మన బాధ్యతను స్వీకరిస్తాడనమాట. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎప్పుడైతే గోవిందుణ్ణి, ఆది పురుషుణ్ణి మనం భజించడం ప్రారంభించామో అప్పుడే మన ప్రారంభ కర్మైనా అప్రారంభ కర్మైనా అంత తొలగిపోతుందండి. కర్మ తొలగిపోతుంది. కర్మ ఫలితం వల్ల భక్తులు బాధపడరండి. కర్మ పూర్తిగా తొలగించేస్తాడు. భక్తి మార్గం కర్మను తొలగించేస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని అనన్యాశ్చింతయంతో మాం, అనన్య చింతన చెయ్యాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఏ జనాః పర్యుపాసతే. ఇక రెండో పాదానికి వస్తే ఏ జనాః ఉపాసతే. ఉపాసన అంటే ఆయన్ని పూజించడం, పర్యుపాసన అంటే ఎంతో పెర్ఫెక్ట్గా పూజించడం, చక్కగా పూజించడం. ఏ జనాః పర్యుపాసతే, ఏ జనులైతే నన్ను సంపూర్ణంగా పూజిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను విచారించే బాధ్యత నాది అంటున్నాడు కృష్ణుడు. ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం. పూజ అంటే ఎప్పుడో వారానికి ఒకసారో, నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో వెళ్ళి అష్టోత్తర శతనామావళి, సహస్ర శతనామావళి ఆ పూజలు చేయడం కాదండి. అది కూడా మంచిదే, కానీ నిత్యం అంటున్నాడు కృష్ణుడు. తేషాం నిత్య అభియుక్తానం. ఎవరైతే ప్రతినిత్యం నన్ను పూజిస్తారో, ప్రతినిత్యం నన్ను స్మరిస్తారో, ప్రతి క్షణం నన్ను స్మరిస్తారో అటువంటి వారి యోగక్షేమాలను నేను విచారిస్తానంటున్నాడు. యోగక్షేమాల్ని, మన యొక్క యోగక్షేమాల బాధ్యత పూర్తిగా ఆయనే వహిస్తున్నాడండి. వహిస్తున్నాను అహం అంటున్నాడు. ఎవరికి అవుట్సోర్స్ చేయడండి. ఎందుకంటే భక్తులంటే విఐపీలు కృష్ణుడికి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వ్యక్తి వచ్చారనుకోండి, పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏదో కొరియర్ తీసుకొస్తే మీరు స్వయంగా వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో ఆహ్వానించరు కదా, వెళ్ళి ఉత్తరం తీసుకుంటారు. మీరు బిజీగా ఉన్నారు అనుకోండి, పేపర్ చదువుతున్నారు అనుకోండి, ఇంకేదో ఫోన్ పేపర్ చదువు జనాలకి మధ్యలో ఫోన్ చూస్తున్నారు అనుకోండి, చెప్తారు అక్కడ పక్కనున్న పిల్లవాడికో, లేకపోతే మనవడికో, మనవరాలకో, లేదంటే ఇంట్లో ఉన్న ఎవరైనా పని మనుషులకో చెప్పేసి ఏదో కొరియర్ వచ్చింది తీసుకురా అంటారు. అవునా? కానీ ఏదో విఐపి వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చారనుకోండి మీ ఇంటికి,
లేదంటే నీకు ఎవరైనా చాలా గౌరవనీయులైన పెద్ద వ్యక్తులు వచ్చారనుకోండి, మీరు ఇంట్లో ఎవరినో పంపించరు, ఫోన్ చూసుకుంటా ఇప్పుడు వచ్చారని చూడు అలా అంటారు. మీరు స్వయంగా వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో ఆహ్వానిస్తారు, స్వాగతం చెప్తారు. అవునా? ఎలా అయితే ఒక ముఖ్యమైన వ్యక్తిని, ముఖ్యమైన అతిథిని మీరు స్వయంగా సత్కరిస్తారో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నేనే స్వయంగా మా భక్తుల యొక్క యోగక్షేమాలని విచారిస్తున్నాం అంటున్నాడు కృష్ణుడు. యోగక్షేమం వహామి అహం అంటే నేను స్వయంగా. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నేనే స్వయంగా మీ యొక్క యోగక్షేమాలను విచారిస్తాను. అంటే భక్తులంటే భగవంతుడికి విఐపీలండి. మనమే ఇంట్లో మనకి అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పే వచ్చేవాడు ఆ పని నువ్వు చేసే, ఈ పని నువ్వు చేసే అని చెప్పొచ్చు. అలాగే ఏదో భక్తుడికి ఏదో కష్టం వస్తే భగవంతుడు కూడా ఆయనకు బోల్డ్ ఎంతమంది ఉన్నారండి సేవకులు, వాళ్ళకి చెప్పొచ్చు వెళ్ళి చూడు భక్తుడికి ఏదో కష్టం వచ్చింది వెళ్ళి తీసుకురా, వెళ్ళి చూడు అనొచ్చు. కానీ ఆయన అలా అన్నాడండి, స్వయంగా నేనే స్వీకరిస్తాను మా భక్తుల యొక్క బాధ్యత అంటున్నాడు. అంటే భక్తులంటే ఆయనకి అంత ప్రాణం. ఇప్పుడు యోగక్షేమం వహామ్యహం అన్నటువంటి ఈ మాట ఒక ఆచార్యులకి ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందండి. అర్జునాచార్యులు అని ఒక మహా గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన భగవద్గీత మీద ఒక చక్కటి భాష్యం రాస్తున్నారండి. అప్పుడు ఈ 9వ అధ్యాయంలో ఈ శ్లోకానికి వచ్చారు ఆయన. యోగక్షేమం వహామ్యహం అన్న మాటను చూసి భక్తుల యొక్క బాధ్యతల్ని భగవంతుడు స్వయంగా భరించవలసినటువంటి అవసరం ఏముంది? స్వయంగా ఆయన ఎందుకు మొయ్యాలి? ఎవరికైనా చెప్పొచ్చు కదా. ఇది ఆయన కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. భగవంతుడే నా యొక్క అంటే భక్తుల యొక్క బాధ్యతల్ని మోస్తాడా, స్వయంగా మోస్తాడా అని చెప్పి, అంటే భగవంతుడిని శంకించడం కాదు ఆయన యొక్క ఉద్దేశం, కానీ కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది అనమాట. ఆయన ఎలా మోగిస్తాడని చెప్పి ఆ లైన్ కొట్టేశాడు ఆయన. ఈ శ్లోకం గురించి ఆలోచిస్తూ ఇది ఇలా ఉండకూడదని చెప్పి ఆ లైన్ అలా కొట్టేస్తే ఇంతలో సమయం గడిచిపోయింది, చాలా సమయం గడిచిపోయింది. ఆయన యొక్క అలవాటు ఏమిటంటే ప్రతిరోజు ఆయన భగవద్గీత మీద భాష్యం రాస్తూ ఇక మధ్యాహ్న భోజన సమయంలో ఆయన బయటికి వెళ్తారు, భిక్షాటన కోసం వెళ్తారనమాట మన అర్జునాచార్యులు గారు. ఆ రోజు ఈ శ్లోకం గురించి ఆలోచిస్తూ చాలా ఆలస్యం అయిపోయింది, అందుకే భిక్షాటనకి వెంటనే వెళ్ళలేదు. సరే ఈ శ్లోకాన్ని కొంచెం అలా పక్కన పెట్టి భాష్యం వచ్చిన తర్వాత రద్దామని చెప్పి భిక్షాటన కోసం అలా బయటికి వెళ్ళాడు అనమాట. కానీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి అందరూ వాళ్ళ యొక్క మధ్యాహ్న భోజనం చేసేశారు, పళ్ళాలు కడిగేశారు, పాత్రలన్నీ తోమేశారు, పడుకున్నారు కూడా. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా భిక్ష కనిపించట్లేదు, ఎవరు భిక్ష చేసేవాళ్ళు ఎవరు లేరండి. అప్పుడు ఆయన భిక్షాటనలో ఉంటుండగా ఇంటింటికి అలా నడుస్తూ ఉన్నప్పుడు ఇంతలో 2 పిల్లలు వచ్చారండి వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? ఆయన యొక్క భార్య మాత్రమే ఉందన్నమాట. 2 పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు. కావడి మీద ఎన్నెన్నో తినుబండారాలు మోసుకుంటూ వచ్చారండి. కూరగాయలు, ధాన్యం, పళ్ళు, పలహారాలు అన్నీ తీసుకొచ్చారు, మోసుకొచ్చారు కావడి మీద. వచ్చి తలుపు కొట్టారు, ఠాక్ 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 తలుపు కొట్టారు. ఆవిడ యొక్క భార్య తలుపు తీసిందండి. తీస్తే ఈ పిల్లలు ఉన్నారు. ఎవరు మీరు అని అడిగింది. మేము అర్జునాచార్యుల వారి శిష్యులు, ఆయనే మమ్మల్ని ఈ ఆహార పదార్థాలతో ఇక్కడికి పంపించారు. ఈ కావడిని మీరు వెంటనే ఖాళీ చేసి మాకు ఖాళీ కావడి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. ఆలస్యం అయితే మా గురువుగారు కొడతారు, తిడతారు, శిక్షిస్తారు. కాబట్టి తొందరగా ఆయన యొక్క శిక్ష మళ్ళీ మేము అనుభవించలేము, మేము తొందరగా తీసుకునేవ్వండి, మేము వెళ్ళిపోతాం. సరేనైనా నేను తీసుకుంటాను, కానీ నా భర్త మీద అంత పెద్ద అభాండం ఎందుకు వేసావు నువ్వు అని మన అర్జునాచార్యుల వారి భార్య అడిగింది. ఆ పిల్లలిద్దరిలో ఒకళ్ళు కొంచెం నీలిమేఘ ఛాయలో ఉన్నారు, ఒకళ్ళు నల్లటి మబ్బులా ఉంటే ఇంకొకళ్ళు తెల్లటి మబ్బులా ఉన్నారనమాట. ఆ నల్ల పిల్లవాడు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీ భర్త చాలా స్ట్రిక్ట్ అండి, కొడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు మనల్ని కొడుతూ ఉంటాడు. నేను నమ్మనంది ఆవిడ. అదేమిటి మా భర్త మీద అంత అభాండం వేసావు, పిల్లల్ని కొట్టతారు ఆయన ఎంత మంచివారు నాకు తెలుసు అంటే వెంటనే పిల్లవాడు వీపు చూపించాడు. వీపు మీద అంతా మార్క్స్ ఉన్నాయి అనమాట,
కొట్టినటువంటి వాతలు ఉన్నాయి. వాతలు తేలాలు కొట్టాడా అని చెప్పి ఆవిడ ఎంతో ఆశ్చర్యపోయి ఇంట్లో కాస్త గంధం ఉంటే గంధం రాసింది ఆ పిల్లవాడి వీపు మీద. రాసి ఏం పర్లేదు నాయన తగ్గిపోతుందని చెప్పి ఆహార పదార్థాలను తీసుకుని ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని పంపించింది. ఇంతలో అర్జునాచార్యుల వారు ఖాళీ చేతులతో వచ్చారనమాట. భిక్షాటనలో ఏమీ దొరకలేదు ఆయనకి. ఖాళీ చేతులతో వస్తే ఇంట్లో రాగానే చక్కగా భార్య తింటుందన్నమాట. అంత వండేసింది, తింటూ ఉందన్నమాట. జనరల్గా ఆవిడ వండి భర్తకు పెట్టి అప్పుడు తింటుంది, అది ఆవిడ అలవాటు. కానీ భర్త ఇంకా భిక్షాటన నుంచి రాకముందే ఎన్నెన్నో తినుబండారాలు ఇంట్లో ఉన్నాయి, పైగా తింటుంది ఆవిడ. అది చూసి ఆయనకి ఏమనిపించిందంటే ఏమిటి ఇలా ఉంది, సరే ఆకలిస్తుంది తింటుందేమో, కానీ భోజనం వారు పెట్టారు. ఒక్కరోజు భిక్షాటన లేనిదే మాకు భోజనం దొరకదే, కానీ ఇంత భోజనం, ఇన్ని ఆహార పదార్థాలు, ఇంత ధాన్యం, ఇన్ని తినుబండారాలు, ఇన్ని కూరగాయలు, ఇన్ని పళ్ళు ఫలాలు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అని అడిగాడు. 2 క్వశ్చన్స్ అడిగాడు. 1, ఈ ఆహార పదార్థాలు నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయి? 2, నీ ప్రవర్తన ఏంటి కొంచెం నిర్లక్ష్యంగా ఉంది అంటే భర్త వస్తే కొంచెం లేచి నిలబడడం, కాళ్ళు కడుక్కుంటారా అని చెప్పి ఏదో పలకరించడం ఉంటుంది కదా. భర్త చూసి తింట మొదలుపెట్టింది అన్నమాట. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఇలా క్వశ్చన్ అడగాలనిపించింది, అడిగేశాడు. అప్పుడు ఆవిడేముందంటే, నా కోపానికి కారణాలు చాలా ఉన్నాయి. 1, పసిపిల్లలతో ఇంత బరువు మోయిస్తున్నావు నువ్వు, పైగా వాళ్ళని కొడుతున్నావు, వాతలు తేలేలా కొడుతున్నావు నువ్వు. ఇది నాకు నచ్చలేదండి. ఏ పిల్లలు, నేను ఎవరితో పంపించాను ఇవన్నీ? నేను ఎవరికి ఏవి తినుబండారాలు ఇచ్చి పంపించలేదే నా శిష్యులతో, నేను ఎవరిని కొట్టలేదే అంటే, అదేంటి ఆ పిల్లోడు చెప్పాడు, అంత చెప్పాడు, వీటి మీద వాతలు కూడా చూపించాడు. ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు, నా శిష్యులు ఎలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఆవిడేమిందంటే, ఒక పిల్లాడు కొంచెం నల్లగా ఉన్నాడు, ఇంకో పిల్లాడు తెల్లగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నారు, ముఖాలు ఎంతో అందంగా ఉన్నాయి అంటే అర్జునాచార్యుల వారికి ఒక సందేహం కలిగింది. వెంటనే రూమ్లోకి వెళ్ళి తాను రాస్తున్న భాష్యాన్ని చూస్తే, తాను కొట్టేసినటువంటి ఇదంతా చూడండి, యోగక్షేమం వహామ్యహం, ఆ కొట్టేసినటువంటి ఆ మార్కులు, ఆ లైన్స్ తిరిగిపోయాయండి. మళ్ళీ అది వచ్చింది, ఆ లైన్ వచ్చేసింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణ బలరాములే. వాళ్ళు కృష్ణుడు యోగక్షేమం వహామ్యహం అన్నటువంటి మాట నేను స్వీకరించలేదు కాబట్టి, ఆ లైన్ని నేను కొట్టేశాను కాబట్టి, తాను తన భక్తుల యొక్క బాధ్యతని స్వీకరిస్తాడని నిరూపించుకోవడం కోసం ఆయన ఇలా వచ్చాడు. తానే కావడిలో మోసుకుంటూ వచ్చాడు. పైగా నేను ఆయన మాటని కొట్టేస్తే అది ఆయన వీపు మీద వాతలా తేలింది. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క మాటల్ని స్వీకరించామో, త్రోసిపుచ్చుతామో, అప్పుడు ఆయనకి నొప్పి కలుగుతుందండి. అంటే చాలామంది ఆయన మాటలు పట్టించుకోరు, అది పెద్ద విషయం కాదు. కానీ భక్తులు కూడా నమ్మలేదనుకోండి ఆయన మాటలని, భక్తులు కూడా ఆయన్ని శంకించారనుకోండి, ఆ శంక ఆయన మనసును బాధిస్తుంది. మనం ఆయన మనసును బాధించొద్దు. ఆయన మన యోగక్షేమాలను విచారిస్తాడు, అందులో సందేహమే లేదండి. ఇక్కడ ఇంకొక విషయం ఉందండి గమనించడానికి. యోగక్షేమాలంటే ఏమిటండి? యోగ అంటే ఏమిటో తెలుసా? మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నాన్ని యోగా అంటారు. అది కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ధ్యానయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు. కానీ మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని, మన యొక్క చైతన్యాన్ని ఆయనకి సమర్పించుకునే ప్రయత్నాన్ని మనం యోగా అంటామండి. అవునా? 2 క్షేమం. మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తూ ఆయన్ని పూజిస్తే, ఆయన్ని ధ్యానిస్తే, ఆయన్ని సేవిస్తే ఆయన మనకిచ్చే ప్రతిస్పందన ఉంటుంది చూడండి, రెసిప్రొకేషన్, ప్రతిస్పందన, అది క్షేమం. అవునా? యోగా మనం చెయ్యాలి, క్షేమం ఆయన ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? యోగక్షేమం వహామ్యం అంటున్నాడండి. కేవలం క్షేమం వహామ్యహం మాత్రమే కాదు, యోగ కూడా వహామ్యహమే. అంటే మీ యొక్క క్షేమం బాధ్యత నాది అంటున్నాడు, అది కరెక్టే, అది అర్థమైపోతుంది. కానీ మీ యొక్క యోగం యొక్క బాధ్యత కూడా నాది అంటున్నాడు. అంటే మనం ఆచరించేటటువంటి ఆధ్యాత్మిక పద్ధతి, మనం చేసేటటువంటి ఆ భక్తి యోగం యొక్క బాధ్యత కూడా ఆయనే స్వీకరిస్తాడండి. ఎంత గొప్పవాడు!
అంటే భక్తిలో మనకి స్ఫూర్తి కావాలన్నా, కాస్త ప్రేరణ కావాలన్నా, భక్తి మార్గంలో కాస్త ఆసక్తి కలగాలన్నా కూడా ఆయనే కలిగిస్తాడు ఆ ఆసక్తిని. భక్తి మార్గంలో ఆసక్తిని ఆయనే స్వయంగా కలిగిస్తాడు మన మనసుల్లో. ఇదండి ఆయన యొక్క గొప్పతనం. యోగక్షేమ మహామేహం అంటే మనకి గనక కాస్తైనా భక్తి మార్గాన్ని ఆచరించాలి అన్నటువంటి ఇసుమంతైన ఇంట్రెస్ట్ కలిగితే, ఆసక్తి కలిగితే, ఆ భక్తి మార్గంలో పురోగతి చెందడానికి కావలసినటువంటి ఆ గైడెన్స్, మార్గదర్శకత్వాన్ని కానీ, సదుపాయాలను కానీ అన్నీ ఆయనే సమకూరుస్తాడండి. ఇంకా మనం చేయాల్సిన పనే లేదు. ఒక చిన్న ఉదాహరణకి ధ్రువుడు తెలుసా మీకు? ధ్రువుడు ఏమిటంటే పెనతల్లి వల్ల అవమానింపబడ్డాడు. పెనతల్లి అవమానించింది. నీ తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హత నీకు లేదు, నా బిడ్డకు మాత్రమే ఉంది. నువ్వు నీ తండ్రి ఒళ్ళో కూర్చోవాలన్నా, నువ్వు తండ్రి సింహాసనం మీద కూర్చోవాలన్నా ఈ జన్మలో సాధ్యం కాదు. భగవంతుణ్ణి ఆరాధించు, విష్ణువుని ఆరాధించు. ఆయన కనుక అనుగ్రహిస్తే వచ్చే జన్మలో నువ్వు నా కొడుకుగా పుడతావు, అప్పుడు కూర్చోవచ్చు అంది. భగవంతుడిని, విష్ణువుని ఆరాధిస్తే జనన మరణ చక్రాల నుంచి బయటపడొచ్చండి. కానీ అహంకారం ఉన్నటువంటి ఈ స్త్రీ ఏమంటుంది? జనన మరణాల చక్రాల నుంచి భయపడటం కాదు, వచ్చే జన్మలో నా కొడుకుగా పుడతావని. నీ కొడుకుగాను. చూసారా? అంటే మనలో అహంకారం ఉంటే, అజ్ఞానం ఉంటే మనకి మనం అంత విలువనిచ్చుకుంటామండి. నా కడుపులో బిడ్డగా పుట్టాలంటే పెట్టి పుట్టాలి, భగవంతుడి ఆశీర్వాదం కావాలి, ఆయన వరం ఉంటేనే నా కడుపులో బిడ్డగా పుడతాడని ఆవిడ అనుకుంటుంది. సరే, ఏదైనా ఆవిడ ఉన్నటువంటి పరుషపు మాటల వల్ల మన ధ్రువుడికి ఎంతో బాధ కలిగింది. పట్టుదలతో ఇంటిని విడిచిపెట్టేశాడు. అలా అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఇక అంటే ఒంటరిగా వెళ్ళిపోయాడండి అడవికి. ముందుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి ఓదార్చింది, నాయన ఎవరి మీద ఎటువంటి ద్వేషభావన పెట్టుకోవద్దు, వాళ్ళు అవమానించారు కరెక్టే, కానీ మన కర్మ వల్లే అవమానం జరిగింది, నువ్వు ఎటువంటి ద్వేషభావన పెట్టుకోవద్దు, నీకు ఏ కోరుకున్నా భగవంతుని ఆరాధించు, ఆయనకి నమస్కరించు అని ఆవిడ గైడెన్స్ ఇచ్చిందండి. త్వమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతి అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం. ఆయన మీ తాతగారు అయినటువంటి స్వయంభూమనువు నా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాడు. ఆయన తండ్రి గారు అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ విష్ణువుని ఆరాధిస్తేనే ఈ సృష్టి కార్యాన్ని చేయగలిగాడు ఆయన. కాబట్టి నువ్వు కూడా విష్ణువుని ఆరాధించు. నేను ఒక్క తల్లిని, ఒక్క తల్లి ప్రేమను మాత్రమే పంచగలను, కానీ భగవంతుడికి 1,000,000 మంది తల్లులు కలిపితే ఎంత తల్లి ప్రేమ ఉంటుందో, ఎంత వాత్సల్యం ఉంటుందో అంత ప్రేమ ఆయన నీ మీద కురిపించగలడు. కాబట్టి నువ్వు ఆయన యొక్క శరణ పొందు అని అంది సునీతి మాత, ధ్రువుడి తల్లి. ప్రతి తల్లి ఇలా ఉండాలండి. తన బిడ్డని భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయించమని ఆదేశించాలి తల్లి. ప్రతి తల్లి గనక తన బిడ్డని, కొడుకైనా కూతురైనా, బిడ్డని గనక ఒక భక్తుడిగానో భక్తురాలిగానో తీర్చిదిద్దగలిగితే ఆవిడ నిజమైనటువంటి తల్లి. సునీతి మాత, మహావైష్ణవి, ఆవిడ ఇలా మాట అంది. ఇప్పుడు ఆ మాట విని ధ్రువుడు ఏం చేశాడు? ఎవరికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడండి. ఎందుకు? విష్ణు గురించి తపస్సు చేయడం కోసం. ఆవిడ విష్ణువుని ఆరాధించమంది కానీ ఇల్లు వెళ్ళిపోవడం లేదు కదా. కానీ వెళ్ళిపోయాడు పిల్లవాడు. క్షత్రియుడు కదా, లోపల రక్తం మరిగిపోతుంది. నా పినతల్లి మీద ఎలాగైనా నేను పగ తీర్చుకోవాలి అని, తర్వాత తన సవతి బిడ్డ మీద అసూయతో, ఇక రాజ్యకాంక్షతో ఒక గొప్ప దీన్ని పొందాలని చెప్పి ఆయన ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు అన్నీ విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడండి. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఒక 5 ఏళ్ల బాలుడు నన్ను పూజించడం కోసం ఇంటిని విడిచిపెట్టి అడవిలోకి వచ్చాడు. వెంటనే ఆయన నారద మహర్షిని ఆదేశించాడు మనసులోని, వెళ్ళు నారద మహర్షి, వెళ్ళి నా బాలభక్తుడికి కాస్త మార్గదర్శకత్వాన్ని చూపించు అన్నాడు.
వెంటనే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి ధ్రువుడితో చెప్పాడు, ఆయన ఏం కావాలి నీకు? 5 ఏళ్ల పిల్లవాడివే, రాజకుమారుల్లా కనపడుతున్నావే, అడవిలో తిరుగుతున్నావేమిటి? ఇంటికి వెళ్ళు, ఆడుకో అంటున్నాడు నారద మహర్షి. కానీ నేనేమన్నాడు, మొత్తం జరిగిందంతా చెప్పి, స్వామి నేను బ్రహ్మకన్నా గొప్ప పదవిని పొందాలి, నేను బ్రహ్మకన్నా గొప్ప పదవిని నేను అలంకరించాలి, దానికి సరైనటువంటి మార్గాన్ని నాకు బోధించండి అన్నాడు. అప్పుడు వెంటనే నారద మహర్షి వద్దు అని చెప్పాడు. చాలా పెద్ద డిస్కషన్ అయింది. కానీ చివరిగా నారద మహర్షి ఒక చక్కటి మంత్రాన్ని ఇచ్చాడు, 12 మంత్రాన్ని ఇచ్చాడు. ఏమిటా మంత్రం? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించు. ఎక్కడ? బృందావనంలో, యమునా తీరంలో ఈ మంత్రాన్ని జపించన్నాడు. ఆ మంత్రాన్ని జపిస్తే అప్పుడు 6 మాసాలలో మన ధ్రువుడికి విష్ణువు యొక్క దర్శనం కలిగింది. ఇక్కడ ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్పాను? మన యొక్క భక్తి మార్గాన్ని, యోగక్షేమం వహామ్యహం అన్నాం కదా మనం ఇందాక. యోగక్షేమం వహామ్యహం, కేవలం మన క్షేమాన్ని మాత్రమే ఆయన బాధ్యత స్వీకరించడండి. మన యొక్క యోగ మార్గానికి కూడా బాధ్యత ఆయనే స్వీకరిస్తాడు. అంటే మనం భక్తి యోగాన్ని ఆచరించడానికి కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని, స్ఫూర్తిని, ప్రేరణని ఆయనే కలిగిస్తాడండి. యోగా వహామ్యహం, క్షేమం కూడా వహామ్యహం. మీరు భక్తి మార్గాన్ని ఆచరిస్తే నేను ఆచరించాను అందుకే దేవుడు కరుణించాడు కాదండి. మీరు భక్తి మార్గాన్ని ఆచరించడానికి కావలసినటువంటి సదుపాయాలని, మార్గదర్శకత్వాన్ని, అవకాశాన్ని కూడా ఆయనే కల్పించాడు. మనం ర్యాండమ్గా భక్తుల సాంగత్యంలోకి రావండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే అప్పుడు మనం భక్తుల సాంగత్యంలోకి వస్తాం. అప్పుడే మనకు గురువు లభిస్తాడు. ఆ గురువు గారి దయ వల్ల భగవంతుడు లభిస్తాడు. గురువు దయ వల్ల భగవంతుడు, భగవంతుడి దయ వల్ల గురువు మనకు లభిస్తారండి. మనకు గురువు కావాలని ఆయన దయ కావాలి, మంత్రం కావాలన్నా, ఏం కావాలన్నా భగవంతుడి దయ. అందుకే యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు కృష్ణుడు. సరే, మన యొక్క చర్చ ప్రారంభంలో ఏమనుకున్నాం? యోగక్షేమం వహామ్యహం అంటే చాలామంది ఏమనుకుంటారు, భక్తుల దగ్గర ఏమి లేదో అది ఆయన ప్రసాదిస్తాడు, ఏముందో దాన్ని ఆయన సంరక్షిస్తాడు అనుకున్నావా మొదట్లో? అది సరైనటువంటి మీనింగే. కాకపోతే భక్తులు దగ్గర ఏది ఉంటే అది ఆయన సంరక్షించడండి. భక్తుల దగ్గర చాలా సంపద ఉంది అనుకుందాం. ఆ సంపద ఆ భక్తుడి యొక్క భక్తికి సహకరిస్తే, దోహదపడితే అప్పుడు సంరక్షిస్తాడు, లేదంటే తీసేసుకుంటాడండి. భయం వేస్తుందా? భయపడుతున్నారా? మీ దగ్గర ఉన్నటువంటి సంపద మీ భక్తికి అనుకూలమైతే ఉంచుతాడు ఆయన, ప్రతికూలమైతే తీసుకుంటాడు. కొంచెం ఆలోచించుకుని రండి. అవునా? ఉదాహరణ కావాలా? అవంతిపురంలో ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉన్నాడండి. ఈ బ్రాహ్మణుడికి ఎంతో సంపద ఉంది, కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. కానీ ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కాలక్రమేణా పోయింది. అప్పుడు తన బంధువులు, మిత్రులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఏ గత్యంతరం లేక ఈ బ్రాహ్మణుడు భగవంతుడికి శరణ పొందాడనమాట. యస్యాహమనుగృహణామి హరిష్యేత ధనం శనై. నా భక్తుల మీదనే ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కురిపించాలంటే వారి దగ్గరున్న ధనం మొత్తాన్ని నేను హరిస్తాను అన్నాడు. అంటే మీ దగ్గరున్న ధనం మీలో గర్వాన్ని, అహంకారాన్ని పెంపొందిస్తే భగవంతుడు మీలో కాస్త నమ్రతని, భక్తిని కలిగించడం కోసం మీ ధనాన్ని ఆయన హరిస్తాడండి. భయపడకండి. ధనాన్ని హరించి భక్తి ధనాన్ని ప్రసాదిస్తాడు. మీకు ధనం కావాలా, భక్తి ధనం కావాలా? చెప్పండి. భక్తి ధనం పక్కా. చాలా మెల్లిగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. ధనమా, భక్తి ధనమా? అందరూ చెప్తున్నారా? చేతులు ఎత్తండి. ధనం ఎంతమందికి కావాలి? ధనం, భౌతిక ధనం రెండు కావాలా? రెండిట్లో ఏదో ఒకటే. ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదు, ఓన్లీ ఏ ఆర్ బి అంతే. అప్పుడు చెప్పండి, భక్తి ధనమా, ధనమా? ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తీసుకోవాలని అవసరం లేదు.
భక్తిధనం మీకు ఇస్తూ ధనం మొత్తాన్ని హరించాలన్నటువంటి రూల్ ఏం లేదండి. ఒకవేళ మీ దగ్గర ఎంతో ధనం ఉంది, ఆ ధనం మొత్తాన్ని మీరు ధార్మిక కార్యక్రమాలకి భగవంతుడి యొక్క సేవకు వినియోగించారనుకోండి, అటువంటి ధనాన్ని ఆయన స్వీకరించడండి. అంటే అటువంటి ధనాన్ని ఆయన హరించడు. కానీ ఆ ధనాన్ని మీరు మద్యపానం కోసం, జోదం కోసం, ఇంకేదో వ్యసనం కోసం మీరు వ్యర్థం చేస్తున్నారనుకోండి, భగవంతుడి యొక్క పాదపద్మాల్ని మీరు స్వీకరించలేదనుకోండి, అప్పుడు ఆయన మీకు పేదరికాన్ని ప్రసాదించి కాస్త నమ్రతనిచ్చి అప్పుడు ఆయన దగ్గర దరికి చేర్చుకుంటాడనమాట. ఇప్పుడు తండ్రి పిల్లోడికి ఫోన్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఆ ఫోన్లో పిల్లలు ఏమైనా మంచి పనులు చేయొచ్చు, అసైన్మెంట్లు చేయొచ్చు అప్పుడప్పుడు. కానీ మధ్యగా వీడియో గేమ్లు ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాడు తండ్రి? తీసేసుకుంటాడు. నో ఫోన్ ఫర్ యూ. పాకెట్ మనీ ఇచ్చాడు అనుకోండి తండ్రి, ఆ పాకెట్ మనీతో పిల్లలు సిగరెట్లు కాలుస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాడు తండ్రి? తీసేసుకుంటాడు పాకెట్ మనీ కట్. అవునా? కానీ మంచి కార్యక్రమాలు చేస్తే పాకెట్ మనీకి పెంచుతాడు. 50 రూపాయలండి, రోజు 100 తీసుకో, 200 తీసుకో, 300 తీసుకో. ఎందుకంటే నువ్వు సద్వినియోగం చేస్తావన్న నమ్మకం నాకుంది, దుర్వినియోగం చెయ్యవన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని కనుక మనం భగవంతుడికి కలిగించగలిగితే మన సంపదను ఆయన హరించవలసినటువంటి అవసరం లేదండి. ఏదో ఒకరోజు మనం సంపదను విడిచిపెట్టాల్సింది. అవునా? అంటే మన భక్తికి ఏది అనుకూలమో అది ఆయన ప్రసాదిస్తాడు, ఏది ప్రతికూలమో అది తీసేసుకుంటాడు అనమాట. సరే, మీ దగ్గర డబ్బు లేదు, దానివల్ల మీరు భక్తి మార్గాన్ని సరిగ్గా ఆచరించలేకపోతున్నారు అనుకోండి, ఆయన మీకు ధనాన్ని ప్రసాదించి ఆ ధనాన్ని ఆయన సేవలో వినియోగించే అవకాశాన్ని ప్రసాదిస్తాడండి. ఆ రకంగా యోగక్షేమాలు విచారిస్తాడు ఆయన. కానీ ఆయన మన యోగక్షేమాలు విచారించాలంటే, మన యోగక్షేమాల బాధ్యత ఆయన పూర్తిగా స్వీకరించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పుకున్నాం, చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. అంటే ఎల్లప్పుడూ ఆయన్నే స్మరించాలి. 2, ఆయన్ని ఉపాసించాలి. పర్యుపాసతే, చక్కగా ఉపాసించాలి. అది నిత్యము చెయ్యాలి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతినిత్యం ఆయన్ని భక్తితో ఉపాసిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఉంటే అప్పుడు మన యొక్క యోగక్షేమాల్ని ఆయన పూర్తిగా స్వీకరిస్తాడండి. మన బాధ్యత ఆయనది. ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనం ఆయన కోసం చేయాలి మనం ఎక్స్పెక్ట్ చేయమండి, మనం పాటించం. అసలు మనం కనుక ఆయన యొక్క సేవని కేవలం మన డబ్బుని వెచ్చించో, సమయాన్ని వెచ్చించే కాదు, మనసులో సేవ చేసినా కూడా స్వీకరించేస్తాడండి ఆయన. మనసులో చేసినా కూడా. ఒక చక్కటి స్టోరీ ఉందండి. భక్తి రసామృతం అనేటటువంటి ఒక గొప్ప గ్రంథం ఎవరు రచించారంటే రూపగోస్వామి వారు రచించారు. రూపగోస్వామి వారు రచించిన భక్తి రసామృతంలో ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడి యొక్క కథ ఉంటుందండి. చక్కటి కథ. ఈ కథలో ఒకసారి ఒక వ్యక్తి, నిరుపేదవాడు, భగవంతుని చక్కగా ఆరాధించాలన్నటువంటి కోరిక ఉంది, కానీ చేతిలో చిల్లి కావలేదు. ఆ వ్యక్తి ఒకసారి ఒక ప్రవచనానికి వెళ్ళాడండి. ఆ ప్రవచనకర్త ఏం చెప్తున్నాడంటే, నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతస్స సేవ్యే స్వస్య పదస్య దాతరి పరే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాధమం కతిపయా గ్రామేశమల్పార్థదం సేవాయై మృగయా వహే నరమహో మూఢావరాకా వయం. నాథేన పురుషోత్తమే త్రిజగతాం. భగవంతుడు శ్రీమన్నారాయణుడు నాథుడు, ముల్లోకాలకి నాథుడైనే. త్రిజగతాం ఏకాధిపే, ఒక్కడే నాథుడు. చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి పరే నారాయణే తిష్టతి. ఆ అనంతకోటి బ్రహ్మాండాలకి ఏకైక నాయకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మీరు మనసులో స్మరించినా కూడా, మనసులో సేవించినా కూడా
ఆయన ఏం చేస్తాడు? మనల్ని వైకుంఠానికి తీసుకువెళ్తాడు. సేవ్యే స్వస్య పదస్య దాతరిపరే నారాయణే తిష్టతి. మనం చేసిన సేవ చేతస మనసులో చేసినా కూడా ఆయన మనకి భగవద్ధామాన్ని ప్రసాదిస్తాడు, వైకుంఠ లోకానికి ప్రసాదిస్తాడు, మనసులో చేసినా కూడా. ఈ మాటలు విన్నాడండి ప్రవచనకర్త నుంచి. మీకు కనుక భగవంతుడికి సేవ చేసే స్థోమత లేకపోతే, ఆయనకి కావలసినటువంటి నైవేద్యాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ, ఆభరణాలు కానీ, గంగాజలం కానీ, పంచామృతాలు కానీ అర్పించే స్థోమత మీకు లేకపోతే అవన్నీ మీరు మనసులోనే అర్పించవచ్చు. ఆ రకంగా కూడా మీరు భగవంతుని చేరుకోవచ్చు, ఆరాధించవచ్చు అన్న విషయాన్ని ప్రవచనకర్త చెప్పాడండి. ఈ మాట విని ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఒక మూల ఒక చిన్న తోటలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడండి. కళ్ళు మూసుకుని గంగానదికి వెళ్ళాడు. బంగారు బిందెలో గంగాజలాన్ని స్వీకరించాడు. తర్వాత గోదావరి నదికి వెళ్ళాడు. బంగారు బిందెలో ఆ గోదావరి జలాల్ని సేకరించాడు. తర్వాత ఆయన ఈ నర్మదా, సింధు, కావేరి ఇలా అన్ని పుణ్యనదులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలాలని బంగారు బిందెల్లో తీసుకొచ్చి సమకూర్చాడు. తోటలో పెట్టాడనమాట. అక్కడ శ్రీమన్నారాయణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇదంతా మనసులో, నిజంగా కాదు, ఇమాజినేషన్, ఊహల్లో చేస్తున్నాడండి. కళ్ళు మూసుకుని చేస్తున్నాడు. తర్వాత ఈ పుణ్యనదీ జలాలతో ఆ విగ్రహాన్ని ఆయన అభిషేకించాడు. తర్వాత బిందెలు కొలిది పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత ఇది చూడండి హనీ, తేనె, ఇవన్నీ తీసుకొచ్చాడు. పంచామృతాలతో ఆయనకి అభిషేకం చేశాడు. పంచగవ్యంతో అభిషేకం చేశాడు. ఎన్నెన్నో పళ్ళ రసాలతో అభిషేకం చేశాడు. తర్వాత ఆయన చక్కగా స్నానం చేపించిన తర్వాత ఆయన యొక్క విగ్రహాన్ని పట్టు వస్త్రంతో అలా తుడిచి ఆయనకి చక్కటి వస్త్రాలని, ఆభరణాలని, పూలమాలల్ని అర్పించాడు. తర్వాత ఎంతో గొప్పగా నైవేద్యం పెట్టాడు. ఇదంతా మనసులోనండి, ఊహల్లో. ఏమీ లేదు అక్కడ. ఎదురుగా విగ్రహం కూడా లేదు. పువ్వులు లేవు, పళ్ళు లేవు, పలహారాలు లేవు, వస్త్రాలు లేవు, నగలు లేవు, ఏ బంగారు బిందులు లేవు, ఏమీ లేవు. అంతా ఊహల్లోనే జరుగుతుంది. పూజ అంతా, ఆరాధన అంతా ఊహల్లోనే. అలా ఊహల్లో ఆయన చక్కగా ఆరాధిస్తుంటే ఒకరోజు ఆయనకి పరమాన్నం వండి భగవంతుడికి పెట్టాలన్న కోరిక కలిగిందండి. సరే పరమాన్నం వండుదామని చెప్పి ఆయన చక్కటి ఆవు పాలు తీసుకున్నాడు. మంచి నాణ్యమైనటువంటి బియ్యాన్ని తీసుకున్నాడు. పంచదార, తర్వాత తేనె, నెయ్యి, ఇవన్నీ తీసుకుని చక్కగా పరమాన్నాన్ని వండాడండి. అంటే వండితే చాలా వేడిగా ఉంటుంది కదా, కాస్త చల్లారిందా లేదా చూద్దాం, చల్లారితే భగవంతుడికి పెడదాం, నైవేద్యం పెడదాం అనుకుని ఆయన వండినటువంటి పరమాన్నాన్ని అలా తాకాడండి. కాలిపోయింది. పరమాన్నం మనసులో వండాడు, ఊహల్లో వండాడు, చెయ్యి నిజంగా కాలిపోయింది, మండిపోయింది పూర్తిగా. ఇక తన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. చూస్తే చెయ్యి మొత్తం ఎర్రగా తోలు ఊడిపోయింది అనమాట. అంత వేడిగా ఉంది. అప్పుడే వండాడు కాబట్టి. అంటే వంట పాత్ర లేదు, ఏమీ లేదు, ఫైర్ లేదు, ఏమీ లేదు, అంతా ఇమాజినేషన్లోని. ఇక నిజంగా చేయగలిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో నవ్వుతున్నాడండి, పగలబడి నవ్వుతున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి అంది, ఏమిటి స్వామి సడన్గా అంత అట్టహాసంగా నవ్వుతున్నారేంటి మీరు? నేను కామెడీ చేశానా? ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి లక్ష్మీదేవి ప్రశ్నించిందండి. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి సమాధానం చెప్పకుండా విష్ణుదూతలు పిలిచాడు. రండి, విష్ణుదూతలు రండి ఇక్కడికి అన్నాడు. వచ్చారు వాళ్ళు. అక్కడ మన వైకుంఠ విమానాన్ని తీసుకుని వెళ్ళి ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. తోటలో కూర్చుని నా ఆరాధన చేస్తూ ఉంటాడు. మహా ఆరాధన చేస్తున్నాడు. అంటే మీకు నా విగ్రహం కనిపించదు, పూజా సామాగ్రి కనిపించదు, పళ్ళు ఫలాలు ఏమీ కనిపించవు, అగరబత్తులు ఏమీ కనిపించవు, కానీ కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నాడు ఆయన ఊహల్లో. ఆ బ్రాహ్మణుణ్ణి మీరు వైకుంఠానికి వెంటనే తీసుకురండి, వెంటనే వెళ్ళండి, ఇప్పుడే వెంటనే టేక్ ఆఫ్ అన్నాడు. వెంటనే వైకుంఠ విమానం వైకుంఠం నుంచి ఒక్క క్షణంలో ప్రతిష్టార్పణకు వచ్చేసింది. ఇదంతా కల్లో కాదండి, నిజంగా
ఆ విమానం అలా కిందకి దిగితే ఈ బ్రాహ్మణుడు ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఈ విష్ణు పార్షదులు ఉన్నారు చూడండి, విష్ణు దూతలు, వాళ్ళు పిలిచారు ప్రతిష్టానపుర బ్రాహ్మణ మీకోసం వైకుంఠ విమానం తీసుకొచ్చాం అంటే ఆయన కళ్ళు తెరిచాడు. కళ నిజమా? నిజమైంది కళ కాదే అంటే ఏంటి వైకుంఠ విమానమా? ఎవరు పంపించారు? విష్ణుమూర్తి పంపించాడు. మేము విష్ణుదూతలు రా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఒక్క క్షణంలో ఈ వైకుంఠ విమానం వైకుంఠానికి వెళ్ళింది. ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి సమక్షంలో నిలబడ్డాడు ఈ బ్రాహ్మణుడు. ఇదంతా నిజం, ఊహల్లో జరగలేదు, ఇదంతా నిజంగా జరిగింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు తన ఊహల్లో భగవంతుడికి ఎంత సేవ చేశాడో అదంతా లక్ష్మీదేవికి వివరించి చెప్పాడండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడితో భగవంతుడు ఏమన్నాడంటే, నాయన నువ్వు ఇక్కడే ఉండు, ఈ వైకుంఠంలో నువ్వు శాశ్వతంగా నివసించవచ్చు, ఇక ఈ భౌతిక జగత్తుకు వెళ్ళి జనన మరణ చక్రాల్లో ఉండిపోవలసినటువంటి అవసరం నీకు లేదు అని చెప్పి వైకుంఠవాసాన్ని ఆయన ప్రసాదించాడండి. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతస సేవ్యే స్వస్య పదస్య దాతరి పరే నారాయణే తిష్టతి. ఈ విధంగా భగవంతుడు మనం మనసులో ఆయనకి సేవ చేసినా కూడా, మనం మనసులో ఆయనకి సేవ చేసినా కూడా ఆయన వైకుంఠాన్ని ప్రసాదిస్తాడండి. మీరు బృందావనం వెళ్ళే శక్తి మీకు లేదనుకోండి, కార్తీక మాసం వస్తుంది, చాలామంది భక్తులు బృందావనానికి వెళ్తుంటారు, కొంతమంది ఇంకా వేరే వేరే ధామానికి వెళ్తుంటారు, కొంతమంది గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉంటారు. అలా బృందావనానికి వెళ్ళి గోవర్ధన పరిక్రమ చేసే శక్తి కానీ అవకాశం కానీ మీకు లేదనుకోండి, ఏం చేయాలి తెలుసా? మీరు చెప్పండి. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దాని ఆధారం మీద మీరేం చేయాలి? కళ్ళు మూసుకోవాలి, నిద్రపోకూడదు. కళ్ళు మూసుకుని మనసులోని గోవర్ధన పర్వతానికి చక్కగా పరిక్రమ చేయొచ్చు. మీరు నిజంగా పరిక్రమ చేయాలంటే కాళ్ళు బాగుండాలి. 22 కిలోమీటర్లు నడవాలంటే మీకు కొంచెం అలిసిపోవచ్చు. కానీ కల్లో అంటే ఊహలో అది అవసరం లేదు కదా, ఊహలో కళ్ళు మూసుకుని చేయండి. అంటే నిజంగా చేసే అవకాశం ఉంటే మాత్రం నేను ఊహలో చేస్తే సరిపోద్ది అనుకుంది. మీకు భగవంతుడికి సేవ చేసే అవకాశం ఉంటే స్వయంగా సేవ చేయండి. కానీ అవకాశం లేకపోతే, శక్తి లేకపోతే, స్థోమత లేకపోతే, సమయం లేకపోతే కనీసం మనసులో చేయండి. మానసీ పూజ. వసుదేవుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడి యొక్క తండ్రి, కారాగృహంలో ఉన్నాడండి. కృష్ణుడు పుట్టినప్పుడు ఆయన కారాగృహంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, కంసుడు జైల్లో. కానీ బిడ్డ పుడితే రాజకులానికి చెందినటువంటి ఒక తండ్రి ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని ఎంత వేడుకగా జరుపుకుంటాడండి. బర్త్డే సెలబ్రేషన్ ఎంత గొప్పగా ఉంటుంది. కానీ రాజకుమారుడైనా కూడా ఈ వసుదేవుడికి ఏంటంటే చేతిలో సంఖ్యలు ఉన్నాయి, ఏమీ లేదు, బర్త్డే కేక్ లేదు, ఏమిటి బెలూన్స్ లేవు, ఏమీ లేదు. అప్పుడు వసుదేవుడు కృష్ణుడి యొక్క జన్మదినాన్ని, జన్మాష్టమిని ఎలా జరుపుకున్నాడో తెలుసా? కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోవడానికి కాదండి, కళ్ళు మూసుకుని తన ఊహలోనే, తన యొక్క ధ్యానంలోనే కొన్ని వేల కొలది ఆవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడండి. చాలామంది భక్తులు తమకి భగవంతుడిని స్వయంగా సేవ చేసుకునే అవకాశం లేనప్పుడు వాళ్ళు తమ ధ్యానంలో, తమ ఊహల్లోనే చేశారండి. అలా మానసికంగా చేసినటువంటి పూజకి సేవకి కూడా ఆయన ముగ్ధుడైపోయి భగవంతుడు వాళ్ళందరికీ వైకుంఠాన్ని, గోలోకాన్ని ప్రసాదించాడండి. ఇక మీరు స్వయంగా చేస్తే ఇంకెంత మీకు లభిస్తుందో ఆలోచించండి. స్వయంగా భగవంతుడిని సేవ చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం లేదండి. స్మరించుకోవాలి. కొంతమంది సేవ చేస్తారు, మనసులో స్మరణ ఉండదు, చేతులు మాత్రం సేవ చేస్తున్నాయి, మనసు మాత్రం ఏదో సినిమా పాటలు పాడుతున్నాయి, ఇంకేదో జరుగుతుంది మనసులో. అలా కాకుండా మన మనసును కూడా శాయశక్తుల వీలైనంత వరకు ఆ భగవంతుడి మీద లగ్నం చేసి మనకి ఎంత వీలైతే అంత సేవ మనం చేయగలిగితే అప్పుడు మనం ఆయన చేరుకోగలుగుతాం. ఈ భవ బంధాల నుంచి పూర్తిగా విముక్తులు అవుతామండి. ఆ అదృష్టం మనందరికీ ఉంది. భక్తి మార్గాన్ని ఆచరించే అదృష్టం మనందరికీ ఉంది.
యత్కృష్ణ ప్రణిపాత ధూళిధవళం తద్వర్ష్మ తద్వైశిరా తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖధవళా యా మాధవధ్యాయిని సా జిహ్వామృతవర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. యత్కృష్ణ ప్రణిపాత ధూళిధవళం. శ్రీకృష్ణ భగవానుడికి ప్రణిపాత అంటే ప్రణామాలు చేస్తే ఆయన యొక్క పాద ధూళి మన తలకు తాకితే ఆ తల కాస్త కొంచెం తెల్లగా మారితే ఆ ధూళి వల్ల అటువంటి శిరస్సే నిజమైనటువంటి శిరస్సు. యత్కృష్ణ ప్రణిపాత ధూళిధవళం తద్వర్ష్మ తద్వైశిరా. భగవంతుడికి నమస్కరించే శిరస్సే నిజమైన శిరస్సు. ఆయన ధూళి మన శిరస్సుని అలంకరిస్తే మనకి తలకు మట్టి అంటుకుంది అనుకోండి, ధూళి దులిపేసుకుంటాం. కాదు, ఆయన పాద ధూళి మన తలకి తాకితే ఆ ధూళి మన శిరస్సులన్నింటికన్నా గొప్ప శిరస్సుగా మారుస్తుందండి. అదే నిజమైన అలంకారం. మీ ఆయిల్ కాదు అలంకారం, లేదు హెయిర్ స్టైల్ కాదు అలంకారం. అవునా? ఇంకా అక్కడ ఏదో పెట్టారు కిరీటాలు కదా అలంకారం. నిజమైన అలంకారం ఏంటో తెలుసా? భగవంతుడి యొక్క పాదధూళి మన తలని తాకడం. యత్కృష్ణ ప్రణిపాత ధూళిధవళం తద్వర్ష్మ తద్వైశిరా తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. మన కంటికి అలంకారం ఏమిటి తెలుసా? మన శిరస్సుకు అలంకారం ఆయన పాదధూళి. మన కంటికి అలంకారం ఏమిటి తెలుసా? కాటుక కాదండి, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం, ఆయన రూపం, అందమైనటువంటి ఆయన రూపం, నల్లటి ఆయన రూపమే మన కళ్ళకి కాటుక. తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖధవళ యా మాధవధ్యాయిని. నిజమైన బుద్ధిమంతులు ఎవరో తెలుసా? ఎవరైతే వారి యొక్క బుద్ధితో మనసుతో మాధవుణ్ణి ధ్యానిస్తారో వారిదే నిజమైన బుద్ధి. యా మాధవధ్యాయిని సా జిహ్వామృతవర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. ఎవరి జిహ్వ అయితే, ఎవరి నాలుకైతే ప్రతి పదంలో భగవంతుడి యొక్క కీర్తన అనే వర్షాన్ని కురిపిస్తుందో ఆ జిహ్వే నిజమైన జిహ్వ, ఆ నాలుకే నిజమైన నాలుక. ఈ నాలుకతో ఎంతోమంది మనం దూషిస్తాం, ఎన్నెన్నో పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ నాలుక యొక్క ఉపయోగం అది కాదండి. ఏ నాలుకైతే భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తుందో, ఏ నాలుకైతే భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తిస్తుందో అదే నిజమైన నాలుక. సా జిహ్వామృతవర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. ఏ జిహ్వ అయితే, ఏ నాలుకైతే నారాయణుని స్తుతిస్తుందో అదే నిజమైన నాలుక. ఈ విధంగా మన నాలుకని కానీ, చెవుల్ని కానీ, ముక్కుని కానీ, ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తే అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. అప్పుడే ఆయన మన యోగక్షేమాన్ని వహిస్తాడు, మన భారాన్ని వహిస్తాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. ఆ రక్షణ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది మనం ఆలోచించుకోవాలి. ఆయన యోగక్షేమాల్ని భరించాలి అంటే, వహించాలి అంటే అప్పుడు మనం అనన్యాశ్చింతయంతో మనం ఎప్పుడు ఆయన్ని ధ్యానించాలి, ఎప్పుడు ఆయన్ని పూజించాలి, ఎప్పుడు ఆయన్ని సేవించాలి. హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఆయన అనుమతి లేకపోతే మనకి ఏమి రాదు. అది ఈ జన్మ అయినా, ఈ సమయం అయినా, లేదు ఈ ఫెసిలిటీస్ అయినా, ఈవెన్ సత్సంగం అయినా కానీ మనకి ఎక్కువ డిస్ట్రాక్షన్స్, ఏమంటారో తెలీదు, డిస్ట్రాక్షన్స్. అంటే
అన్నీ ఇచ్చిన ఆయనే ఈ సమయాన్ని ఈ జన్మని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఆయనే మనకి చెప్పాలి. చూపిస్తారా? తప్పకుండా మనం జన్మని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మనసులో వస్తే చాలండి, మార్గదర్శకత్వాన్ని దారిని ఆయనే చూపిస్తాడు. చెప్పుకున్నాం కదా స్టోరీలో. ధ్రువుడు అంటే డిస్ట్రాక్షన్స్ కావాల్సినవి ఉంటాయండి. ఇప్పుడు ధ్రువుడు ఏ ఉద్దేశంతో భగవంతుణ్ణి ధ్యానించాలనుకున్నాడు? తండ్రి కన్నా ముత్తాత కన్నా గొప్ప సామ్రాజ్యం కావాలన్న ఉద్దేశంతో ఆయన నేను భగవంతుని ధ్యానించాలనుకున్నాడు. అటువంటి దురుద్దేశంతో ధ్యానించాలనుకున్నా కూడా ఆయనకు మార్గదర్శనం లభించింది. దురుద్దేశంతో మనసులో ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ ఇటువంటి భావనలతో ఆయన భగవంతుని పూజించాలనుకున్నా కూడా భగవంతుడు ఆయనకి దారి చూపించాడు. ఆ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించాడు. భక్తి మార్గాన్ని ఆచరిస్తే మనసులో ఉన్నటువంటి దురుద్దేశాలు, ద్వేషాలు తొలగిపోతాయి, డిస్ట్రాక్షన్స్ పోతాయి. భక్తి మార్గాన్ని ఆచరిస్తే మన బిగినింగ్ అంత ప్యూర్ కాకపోవచ్చు. మనం భక్తి మార్గం యొక్క ప్రారంభ దశలో మనసులో పవిత్రత ఉండకపోవచ్చు. కానీ భక్తి మార్గాన్ని ఎంతో సిన్సియర్గా ఆచరిస్తే అప్పుడు ఆ అపవిత్రత అంతా తొలగిపోయి మనసు పవిత్రం అవుతుందండి. హరే కృష్ణ. డిస్ట్రాక్షన్స్ అంతా చెప్పండి. దానికి మన మనసులో పట్టుదల కావాలి. పట్టుదలతో తీవ్ర భక్తి చేయమన్నారు. యజేత పురుషం పరం తీవ్రేణ భక్తి యోగి అని యజేత పురుషం పరం అన్నారు. మనం గనక ఎంతో పట్టుదలతో ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించడానికి ప్రయత్నిస్తే, భక్తుల సహకారాన్ని స్వీకరిస్తే, డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకు ఒక కవచం కావాలి. ఆ కవచమే భక్తుల యొక్క సాంగత్యం. మనం ఒంటరిగా ఉన్నామనుకోండి, ఫోన్లో చూశారు యూట్యూబ్ ప్రవచనం చూద్దామని యూట్యూబ్ పెట్టారు, కింద రికమెండెడ్ వీడియో అని ఏదో సినిమా వచ్చింది, డిస్ట్రాక్షన్. నొక్కాలా వద్దా అవును. కానీ పక్కన ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ ముందు నొక్కలేము, అది పక్కన పెడతాం. అవునా? అందుకే భక్తులు పక్కన ఉన్నామనుకోండి, డిస్ట్రాక్షన్ వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేం. ఒంటరిగా ఉన్నామనుకోండి, డిస్ట్రాక్షన్ వచ్చి చాలు, డిస్ట్రాక్షన్లు వెతుక్కుంటూ వెళ్తాం మనం, అది రావాల్సిన అవసరం లేదు. మనం ఒంటరిగా ఉంటే మనం డిస్ట్రాక్షన్స్ వెనకాల పరిగెత్తుతూ ఉంటాం. కానీ మనం భక్తుల సాంగత్యంలో ఉంటే అవి మన వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చినా మనం పొమ్మంటాం. అర్థమైందా? అది భక్తుల యొక్క సాంగత్యం యొక్క బలం, సంఘం యొక్క బలం. హరే కృష్ణ. ఎస్ బ్రో. హరే కృష్ణ బ్రో. చాలా ధన్యవాదాలు మీ క్లాస్కి. మీరు ఇటువంటి క్లాసులో మాట్లాడారు వ్యవసాయాత్మక బుద్ధి. సో మన కార్పొరేట్ లైఫ్లో అందరి కార్పొరేట్ లైఫ్లో అందరం చాలామంది సమాధానం రాలేదు. మనకి ఒక గవర్నమెంట్ డ్యూటీస్ కూడా ఉంది. భగవంతుడు నిరంతరం కనీసం పంచుకున్నాడు, కానీ మనం చేయాల్సిన కర్మని, మనం చేయాల్సిన బాధ్యతని వదులుకోమని చెప్పారు. సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తాం? వ్యవసాయ బుద్ధితో కార్పొరేట్ లైఫ్ ఎలా లీడ్ చేయగలము? మన ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఎలా లీడ్ చేయగలము? అర్థమైంది. ఇప్పుడు మీ విద్యుక్త ధర్మాలని, అది కార్పొరేట్ వరల్డ్లో కావచ్చు, ఇంకా ఎలా అయినా కావచ్చు, మీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహించవలసిన బాధ్యత మీకుంది. మీ యొక్క జీవనోపాధి కోసం ఆఫీసులకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పనులు చేయడం, అన్నీ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీకుంది. అవన్నీ చేస్తూ కూడా మనం భగవంతుని స్మరించుకోవచ్చండి. ఒకసారి శ్లోకం చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధేర్ మామే వైశ్యస్య సంశయః. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడండి. కార్పొరేట్ ఉద్యోగం కాదు, యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ ఓపెన్ చేసి టైప్ చేయడం కాదండి, చంపాలి. ఎదుటివారు మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అదో వన్ సైడ్ కాదు, ఇది వన్ సైడ్ బ్యాటిల్ కాదు. అర్జునుడు మాత్రం చంపుతున్నాడు, తనని చంపడానికి ఎవరిని ప్రయత్నించలేదు, అలా కాదండి.
ఎదురుగా భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, ఇలా చాలామంది గొప్ప గొప్ప యోధులతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధేచ. యుద్ధం చెయ్యి, కానీ ప్రతి క్షణం నన్ను స్మరించుకుంటూ యుద్ధం చెయ్యి. ఇది ఎలా సాధ్యమండి? యుద్ధం మీద ఫోకస్ చేయాలా, నేను స్మరణ చేయాలా? నేను బాణం ఎక్కువ పెట్టాను భీష్ముడి పట్ల, భీష్ముడి మీద యుద్ధం, కృష్ణుడు స్మరణ చేస్తూ చేస్తూ అది కాస్త భీముడి మీదకి వెళ్ళింది. అది యుద్ధం అంటారా? అంటే మన స్మరణ, మనం భగవంతుడి యొక్క స్మరణ చేస్తున్నప్పుడు మన యొక్క సేవ మీద ధ్యాస ఉండకపోవచ్చు అండి. సరే, మీరు అది యుద్ధం సంగతి పక్కన పెడదాం. మీరు సపోజ్ వంట చేస్తున్నారనుకోండి, పరమాన్నం వండుతున్నారు. కృష్ణుడు ఏమన్నాడు? యుద్ధం చేసినా ఏం చేసినా ఎప్పుడు నన్ను స్మరించుకున్నాడు. పరమాన్నం వండుతూ మీరు కృష్ణుని స్మరిస్తున్నారనమాట. పంచదార బదులు ఉప్పు వేశారు. అది పరమాన్నం అవుద్దా, ఇంకేమైనా అవుద్దా? ఉప్పు అన్నం అవుద్ది, అవునా? అంటే మీరు చేసే ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. దానికి ఎంత ఏకాగ్రత కావాలో అంత ఏకాగ్రతని మీరు దానికి ఇవ్వాల్సిందే, అందులో సందేహమే లేదు. పరమాన్నం వండడానికి కావలసినటువంటి ఆ సామాగ్రిని, సరైన సామాగ్రిని మీరు సమకూర్చుకోవాలి. అందులో ఎంత పంచదార వేయాలో, ఎంత నెయ్యి వేయాలో, ఎంత బియ్యం వేయాలో, ఎన్ని పాలు వేయాలో అవన్నీ మీకు తెలిసి ఉండాలి. దానికి ఎంత ఏకాగ్రత మీరు పెట్టాలో పెట్టాల్సిందే. అందులో ఎటువంటి షార్ట్ కట్ లేదు. ఆ సమయంలో మీరు భగవంతుడిని స్మరించుకోలేకపోవచ్చు, అవునా? కానీ ఆ పరమాన్నం ఎవరి కోసం పెడుతున్నారండి? భగవంతుడి కోసమే కదా. ఆయన సేవ కోసం మీరు ఏకాగ్రతతో ఆ పని చేస్తున్నారు కాబట్టి అది కృష్ణ స్మరణే, అది కూడా కృష్ణ చైతన్యమే. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, ప్రతి క్షణం కృష్ణ 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 అనుకుంటూ బాణాలు వేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ బాణాలు ఎవరి మీదకి వెళ్ళాలి వాళ్ళ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి, అవునా? దాని మీద ఏకాగ్రత పెట్టాలి, మైండ్ పెట్టాలి అక్కడ. అలాగే మనం ఏ పనైనా, మీరు కార్పొరేట్ ఉద్యోగం కావచ్చు, ఇంకా ఇంట్లో ఏదైనా పనులు కావచ్చు, ఆ పనిని నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అన్న భావనతో చేస్తే, ఆ పని చేస్తున్నప్పుడు మీరు దేవుణ్ణి తలుచుకోకపోయినా కూడా అది భగవత్ సేవ అవుతుంది. ఎందుకంటే ఆ పని చేయడానికి మీరు ఏకాగ్రత అక్కడ పెడుతున్నారు, కానీ అల్టిమేట్గా ఆ పని భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి అది కూడా భక్తి. మీరు మీ జీవనోపాధి కోసం భగవంతుడిని మీరు ఉద్యోగం చేస్తే ఆ సమయంలో భగవంతుడిని తలుచుకోలేకపోతున్నారు, కానీ మీరు ఉద్యోగం చేసి ఆ వచ్చే జీతంతో మిమ్మల్ని మీరు పోషించుకుంటేనే భక్తి చేయగలరు కదా. కాబట్టి ఉద్యోగం చేయడం, సంపాదన కూడా భక్తిలో భాగాలు అయిపోతాయండి. కానీ ఆ ఉద్దేశం మనకు లేదనుకోండి, భగవంతుని పూజించాలి, సేవించాలి అన్న ఉద్దేశం మనకు లేదనుకోండి, ఇంకా ఏం చేస్తాం మనం? లేకపోతే అది భక్తి కాదనమాట. ఇంకొక చిన్న మాట, చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు, మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు భగవంతుని ఎలా తలుచుకుంటాం, బజార్లో షాపింగ్ చేస్తున్నప్పుడు భగవంతుని ఎలా తలుచుకుంటాం అంటుంటారు కొంతమంది. కానీ ఒక విషయం గమనించండి, గుళ్ళో ఉన్నప్పుడు మీరు ప్రతి క్షణం దేవుడిని తలుచుకుంటున్నారా? దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని మీరు తలుచుకుంటున్నారా? ఏదో ఒక క్షణం ఆయన మీద ఉంటుంది మనసు, కానీ ఆయన ఎదురుగా ఉన్నప్పుడు కూడా మనసు అటు ఇటు మళ్ళీపోకుండా ఉంటుందా? మనకి మళ్ళీపోతుంది కదా. భగవంతుడి యొక్క భాగవత ప్రవచనం వింటున్నప్పుడు పూర్తిగా దేవుడిని స్మరించుకుంటున్నారా? మధ్య మధ్యలో అప్పుడు ఏదో ధ్యానం వస్తుందా, ఏదో ఇంకేవో ఆలోచనలు వస్తున్నాయి? జపం చేసినప్పుడు కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తున్నప్పుడు కూడా ఆయన్ని మనం అప్పుడప్పుడు స్మరించమండి, మర్చిపోతూ ఉంటాం. మనం జపం చేస్తున్నప్పుడే మనకు దేవుడు గుర్తు రాకపోతే, దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడు మనకు గుర్తు రాకపోతే, ఆయన గురించి భాగవతం భగవద్గీత ప్రవచనం వింటున్నప్పుడు కూడా ఆయన మనం తలుచుకోలేకపోతే, ఆఫీసులో ఏం తలుచుకుంటామని చెప్పండి, బజార్లో ఏం తలుచుకుంటాం, షాపింగ్లో ఏం తలుచుకుంటాం చెప్పండి? కష్టం. కాబట్టి మనం భక్తి సాధన చేస్తున్న సమయంలో కనీసం తలుచుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం యొక్క భక్తి సాధనలో కనుక మనం ఏకాగ్రతతో చేయగలిగితే అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఆధ్యాత్మిక వాతావరణంలో లేనప్పుడు కూడా ఆయన మనం స్మరించుకోగలుగుతామండి.
ముందుగా కనీసం 1 గంట 2 గంటలు మీరు కేటాయించండి. నేను జపం చేస్తాను, 4 రౌండ్లు చేస్తాను, లేదంటే 4 శ్లోకాలు భగవద్గీత చదువుతాను, రోజుకు 1/4 గంట చదువుతాను, అరగంట చదువుతాను పెట్టుకోండి. మీరు చదివినటువంటి ఆ అరగంట మీ ఛార్జింగ్, స్పిరిచువల్ బ్యాటరీని ఛార్జింగ్ చేసినట్టు అనమాట. అప్పుడు ఆ ఛార్జింగ్ మిమ్మల్ని ఆఫీస్లో కూడా కాపాడుద్ది. కానీ పొద్దున మీరు స్పిరిచువల్ బ్యాటరీని ఛార్జింగ్ చేయలేదు, ఆఫీస్లో ఏం కాపాడుతుంది చెప్పండి? చాలామంది అంటూ ఉంటారు, మాకు ఆఫీస్లో బళ్ళు పనులు ఉన్నాయి, ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి, అందుకే మేము భక్తి చేయలేకపోతున్నాం అని. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో తెలుసా మీకు? నాకు చాలా రోగాలు ఉన్నాయి, అందుకే మందులు వేసుకోవట్లేదు, బాగా ఆకలి వస్తుంది, అందుకే అన్నం తినట్లేదు అన్నట్టుంది. అవునా? మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అందుకే భక్తి చేయలేకపోతామంటే కష్టాలు ఉన్నాయి కాబట్టే భక్తి చేయాలి. కష్టాలంటే అంటే గట్టెక్కడం అనే కాదు, గట్టెక్కాలని మాత్రమే కాదు, కానీ మన ఈ భౌతిక జీవనం ఎంతో ఒడిదుడుకులతో ఎన్నెన్నో బాధలతో నిండిపోయింది కాబట్టి ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటికి రావాలంటే, మోక్షం కలగాలి అంటే, భగవద్ధామానికి చేరుకోవాలంటే భక్తి మార్గాన్ని ఆచరించాలి. కాస్తో కూస్తూ మనకున్నటువంటి 24 గంటల్లో కొంత సమయాన్నైనా భగవంతుడికి పూజకి, సేవకి, నామజపానికి వినియోగించగలిగితే అప్పుడు జన్మ సార్థకమవుతుందండి. హరే కృష్ణ. మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? హరే కృష్ణ. వ్యవసాయంగా మనం చేసిన పెట్టుబడి కృష్ణుడి కోసం చేసినామంటే ఆటోమేటిక్గా అది భక్తి చాలా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా 8:30 అయిపోయింది. మళ్ళీ ఓకే, ఆఖరి క్వశ్చన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లాస్. ఈ యోగక్షేమం గురించి మనం మాట్లాడుతున్నాం. భగవంతుడు మనకి యోగం కల్పిస్తాడు, అదేవిధంగా క్షేమాన్ని గురించి మనం అన్ని చూసుకుంటాడని అంటున్నాం. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎప్పుడైతే నామస్మరణం చేస్తూ, సేవ చేస్తూ, ధ్యానం చేస్తూ అన్నీ చేస్తున్నప్పుడు కూడా సీనియర్ డివోటీస్ కానీ కింద కానీ చూస్తుంటాం ఆరోగ్యం క్షీణించడం, సో చాలా ఇబ్బందులు పడడం, సో ఇవన్నీ జరుగుతుంది. సో భగవంతుడు చూసుకుంటాడని అందరూ అనుకుంటున్నాం, బట్ వాళ్ళకి ఎందుకు అలా అవుతుంది? ఇప్పుడు మనల్ని భవబంధాల నుంచి బయటపడేయడం మాత్రమే కాదు కదా భక్తి యొక్క పరమార్థం. అంటే బయటపడేయచ్చు, కానీ భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. భక్తులకి ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది, భక్తులకి తల ఎందుకు నెరుస్తుంది, భక్తులకు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, భక్తులకు కూడా ఎందుకు ఆకలిస్తుంది, భక్తులు కూడా ఎందుకు నిద్ర వస్తుంది అంటే, భక్తి చేసినంత మాత్రాన మన యొక్క సామాన్య శారీరక ధర్మాలన్నీ పోవండి. భక్తి మార్గాన్ని ఆచరిస్తే మనం మన యొక్క మనస్సుని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాం, ఆయన యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటాం, ఆయన యొక్క లీలల్ని, నామాల్ని చక్కగా ఆస్వాదించగలుగుతాం. అలా భక్తిలో ఆనందాన్ని పొందుతాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాం. ఈ ఆధ్యాత్మిక ఆనందం వల్ల, ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం వల్ల ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్నటువంటి ఈ కష్టాలు ఉంటాయి చూడండి, వాటి వల్ల మనం ప్రభావితం కాకుండా ఉంటాం. వర్షాకాలంలో మీరు వర్షాన్ని ఆపలేరండి, కానీ గొడుగు తీసుకోవచ్చు. అలాగే ఈ శరీరంలో ఉన్నంత వరకు ఆరోగ్యం క్షీణించడం, ముసలితనం రావడం, ఇంకా అవన్నీ ఆపలేమండి మనం. కానీ వాటి వల్ల మనం మరి ఓవర్వెల్మ్ అవ్వకుండా, మరి కృంగిపోకుండా, కృషించుకోపోకుండా ఉండగలుగుతాం భక్తి మార్గాన్ని ఆచరిస్తే. ఆరోగ్యం క్షీణిస్తే అదే చచ్చిపోతాం, అంతే కదా. కానీ చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు దేవుడు? భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తాడు. సరే, ఇంకా అంత భగవంతుడి దగ్గరికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళేటంత పరిపక్వమైన భక్తి చేయలేదు అనుకోండి, ఇంకా భక్తి ఏదో 50% అయింది, 60% అయింది అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు? ఇంకో జన్మిస్తాడు, అక్కడ భక్తిని కొనసాగిస్తాం. మిగిలిన ఆ 50% కంప్లీట్ చేసి భగవద్ధానికి వెళ్తాం. భక్తులు నరకానికి వెళ్ళరు కదా. ఒకసారి మీరు భగవన్నామాన్ని చేస్తే, ఆయన ఆశ్రయిస్తే నరకానికి వెళ్ళాల్సిన అవసరం చెప్పండి.
కాబట్టి భక్తులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, జ్వరం వస్తుంది, కోవిడ్ వస్తుంది, జలుబు చేస్తుంది, తల నెరుస్తుంది, ముడతలు వస్తాయి, అన్నీ జరుగుతాయి భక్తులకు కూడా. కానీ ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు నరకానికో స్వర్గానికో వెళ్ళరండి, వైకుంఠానికి వెళ్తారు. కాస్త కూస్త భక్తి మిగిలిపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఆ భక్తిని కొనసాగిస్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.